Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. Out of 7 gents, 5 ladies, how many 6 members committee can be formed such that there is at least 3 ladies in the committee? Solution and రాయండి. Gents ఎంతమంది ఉన్నారు? 7. Ladies ఎంతమంది ఉన్నారు? 5. మనం ఒక టేబుల్ ప్రిపేర్ చేద్దాము. టోటల్గా సెలెక్ట్ చేసుకోవాల్సింది 6 మెంబర్స్ని కదా. కండిషన్ ఏంటి? అట్లీస్ట్ 3 లేడీస్. కాబట్టి 3, 4 రాయాలి. అండ్ ఆల్సో 5 లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి 5 కూడా రాయొచ్చు. కమిటీలో ఉండాల్సింది 6 మెంబర్స్ కాబట్టి 3 లేడీస్ ఉంటే మరి మిగతా 3 మెంబర్స్ ఎవరి నుంచి తీసుకోవాలి? మిగతా ఆ 3 మెంబర్స్ని జెంట్స్లోంచి తీసుకోవాలి. సో జెంట్స్ దగ్గర 3 రాయండి. సో చాయిసెస్ రాద్దాం. 7లోంచి 3 తీసుకుంటాం. 7C3 ఇంటూ 5లోంచి 3 తీసుకుంటాం. 5C3. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 7C3 అంటే 35, 5C3 అంటే 10. 35 10s are 350. అయిపోయిందా? నెక్స్ట్ 4 లేడీస్ అన్నాడు. కమిటీలో ఉండాల్సింది 6, దానిలో 4 లేడీస్ అంటే మరి మిగతా ఇద్దరిని ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనం జెంట్స్లోంచి తీసుకోవాలి. సో జెంట్స్ దగ్గర 2 రాయండి. ఈ చాయిసెస్ ఎన్నో చూద్దాము. 7 ఇద్దరిని తీసుకోవాలి 7లోంచి. కాబట్టి చాయిసెస్ ఏమొస్తే మనకి 7C2 రాయాలి ఇంటూ 5లోంచి 4 మెంబర్స్ని తీసుకుంటాం. 5C4. 7C2 అంటే 21. ఓకే, 7 into 6 by 2 21 ఇంటూ 5C4 అంటే 5. 21 5s ఎంత వస్తుంది? 105. ఓకే, లాస్ట్ సిచ్యువేషన్. ఈ లాస్ట్ సిచ్యువేషన్లో ఉన్న లేడీస్ అందరిని తీసేసుకుందాం. కమిటీలో ఉండాల్సింది 6 కాబట్టి ఆ ఒక్కళ్ళని జెంట్స్లోంచి తీసుకోవాలి. కాబట్టి 7లోంచి ఒకళ్ళని తీసుకుంటాం. 7C1 ఇంటూ 5లోంచి 5 లేడీస్ని తీసుకుంటాం. 5C5. 7C1 అంటే ఎంత? 7. 5C5 అంటే ఎంత? 1. 7 1s are how much? 7. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 7 + 5 12, 5 + 1 6, 3 + 1 4. So this is the answer. Please subscribe this channel and enable bell notification.